నమస్తే అండి. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో కూరగాయలు హార్వెస్ట్కి రెడీ అయ్యాయండి. కోద్దాం. ఈరోజు చాలా రకాల వెరైటీ కూరగాయలు అలాగే కొత్త రకం వెజిటేబుల్స్ కూడా యాడ్ అయ్యాయి అనమాట. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ ఆనపకాయ కొద్దాం అండి. రౌండ్ ఆనపకాయ అనమాట. ఉంచితే ఇంకొంచెం పెద్దది అవుతుంది, కానీ చెప్పాను కదండి కోతులు అలవాటు అయినాయి అని చెప్పి చాలా రకాల కూరగాయలు అయితే పాడు చేసేస్తున్నాయి. ఇదిగోండి టొమాటోలు కోసి, టొమాటోలు, బీరకాయలు కూడా అంతే. టెర్రస్ పైన బీరకాయలు అసలు ఉంచట్లేదు. ఇదిగోండి చూసారా ఎలా వేస్ట్ చేసేసినాయో. సో కోసేద్దాం అందుకని చెప్పి ఆనపకాయని కూడా ఇంకా రోజు వచ్చి చూసుకుంటున్నాను. అవి వచ్చినప్పుడు తోలటానికి కూడా వస్తున్నాను, కానీ ఈ ఆనపకాయ ఎక్కడ తినేస్తాయి అని చెప్పి భయపడుతున్నాను, తినే వరకు ఉంటుందా లేదా అని. సో ఎట్టకేలకు మన చేతికి వచ్చింది నల్ల ఆనపకాయ అండి. చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ కొత్తగా ఈరోజు హార్వెస్ట్లో యాడ్ అయిన వెజిటేబుల్ ఏంటంటే వెంగిడి బీన్స్ అండి. వీటిని పండించడం కూడా ఇదే మొదటిసారి. నేను చాలా హ్యాపీగా ఉందన్నమాట. వీటి పూత వచ్చేసి ఇదిగోండి పర్పుల్ కలర్లో ఇలా ఉంటుంది. ఈ సీజన్లోనే పెట్టానండి, అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట పెంచడం. కాయలు పూత ఎలా ఉంటుంది ఏంటని ఇలా చూడటం కూడా ఇదే మొదటిసారి. వీటిని వీడియోస్లో చూడటమే కానీ ఎవరొకరు పండించినప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటారు కదా హార్వెస్ట్లు, అలాంటి టైంలో చూడటమే కానీ ఇలా లైవ్లో ఇలా పట్టుకుని చూడటం కూడా ఈ కాయల్ని ఇదే మొదటిసారి. చాలా హ్యాపీగా ఉందండి. కోద్దాం, చూద్దాం. వీటి కూర కూడా ఎలా ఉంటుంది ఏంటో అసలు తెలీదు. ఒకసారి ఎలా వండాలి ఏంటని మనం సెర్చ్ చేసి తెలుసుకుని కర్రీ చేద్దాం. కూరకు సరిపడా వస్తాయిలేండి, ఇద్దరమే కాబట్టి. చాలా స్మూత్గా డెలికేట్గా ఉన్నట్టు చాలా స్మూత్గా ఉందన్నమాట. ఇంకా కొంచెం పాదు బలం తగ్గిందండి. కాయలు కూడా చిన్న సైజులోనే వచ్చాయి. చాలా రోజులు వెయిట్ చేశానండి, పూత రావట్లేదు. పాదు బాగానే పాగుతుంది కానీ పూత రావట్లేదు అని చెప్పి. దీనికంటే వెనకాల పెట్టిన చెమ్మకాయలు కూడా చాలా స్పీడ్గా పాదు పెరిగింది. హార్వెస్ట్లు కూడా బాగానే వచ్చాయి. బాగానే ఉన్నాయండి కాయలు, కనపడకుండానే బాగానే దొరికాయి. చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు కర్రీ ఇదే చేస్తానన్నమాట. అసలు ఎలా ఉంటుంది ఏంటి టేస్ట్ అనేది చూద్దాం. బీరపాదులు పెట్టాను కానండి, అసలు ఎంత హెల్తీగా పెరిగి పెద్ద పెద్ద కాయలు రావటం, వాటిని అయితే అసలు చేతికైతే రానివ్వట్లేదు కోతులు. బాగా పాడు చేసేస్తున్నాయండి. అందుకే చిన్నగా ఉన్నప్పుడే కోసేస్తున్నాను. ఉంచినా పెద్ద అవుతాయి, కానీ ఇంకాసేపు ఆగితే ఇంకా అసలు ఉంచుతాయో లేదో కూడా తెలియట్లా. అదిగోండి చిలక కొట్టినట్టుంది, అది కూడా కోసేద్దాం. చూపిస్తాను మీకు అసలు ఎలా పాడు చేసాయి ఏంటో. ఇవ్వండి కొయ్యటం, ఇలా విరగ తీసేయటం, ముక్కలు ముక్కలు లోపల పల్పు తినటం పాడు చేసేసినాయండి. దొండకాయలు, బీరకాయలు పాదిని అలా విరగ తీసేసుకుని తినేస్తున్నాయి. సో ఇదన్నా పోనీ ఆకలేస్తే ఒకటో రెండో తిని
అలా ఊరుకోవటం కాదు, ఇంకా మొత్తం అందిని అన్నీ తీసేసి తీసేసేయటం, పారేయటం. ఏం చేయాలో. చాలామంది కామెంట్స్లో అడిగేవాళ్ళు మీ ఏరియాలో కోతులు రావట్లేదా అని చెప్పి. మా ఏరియాలో కూడా స్టార్ట్ అయిపోయినాయండి. ఎలా కంట్రోల్ చేయాలో కూడా తెలియట్లేదు. ఇంకా దేవుడికే దండం పెట్టుకుంటున్నా, కోతులు రాకుండా ఉండాలి గార్డెన్లో. కానీ నెక్స్ట్ టొమాటోలు కోద్దాం. ఈ టొమాటోలు కూడా అంతే, బాగా పాడు చేస్తున్నాయి. వండి చక్కగా నీట్గా ఒలుచుకుని తింటున్నాయి అన్నమాట. ఇంకా ఎక్కువే ఉండేవండి అవి పాడు చేయకపోతే. నెక్స్ట్ కాకరకాయలు, ఈ పాదు పెట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ కాపు అనమాట. చూసారా? నేల మీద బాగా దొరుకుతున్నాయండి కాకరకాయలు, మొన్న హార్వెస్ట్లో చూసారు కదా. నెక్స్ట్ గుత్తి వంకాయలండి, ఎంత పెద్ద సైజులో వచ్చాయి చూసారా. బరువుకి పక్కకు పడింది, కర్ర సపోర్ట్ చేసి కట్టాలి. అందులో మొన్న కోతి దూకినట్టుంది, కంటైనర్ కూడా పక్కకు పడిపోయి కొంచెం మొక్క కదిలింది. నెక్స్ట్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా పూత ఎంత బాగుందో. ఈ పూత అంతా కూడా నిలబడి కాయలు మంచి సైజులో ఇలా రావాలి అంటే దానికి తగినట్టుగా చక్కగా మనం ఎరువులు పోషకాలు ఇస్తూ ఉండాలి. వాటర్ క్యాన్స్లో వేసిన వంగ మొక్కలన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయండి కాపు. గార్డెన్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. కొంచెం పాత పాదులు అవి తీసేసి మొన్న అల్లం, మామిడి అల్లం, క్యారెట్ ఇవన్నీ కూడా హార్వెస్ట్లు చేసాం కదా, అదంతా కూడా క్లీన్ చేస్తానండి. ఒకవైపు ఊడ్చాను, సో ఇటువైపు అంతా ఇంకా ఓడలేదనమాట, అందుకే ఆకులు అవన్నీ కూడా.
నర్సరీస్లో తెచ్చుకున్న నారు కాపు బాగుంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మొత్తంలో రైతులు పొలాల్లో పంటలు వేయటం కోసం వేస్తారు కదా, మంచి విత్తనాలతో నారులు పోస్తారనమాట. సో మనం కంటైనర్స్లో పెంచుకునేటప్పుడు కొంచెం మంచి నారే వేసుకున్నాం అనుకోండి, చక్కగా చిన్న చిన్న కంటైనర్స్లో కూడా మనం మంచిగా ఎరువులు అవి వేస్తే దిగుబడి ఇలా ఉంటుందన్నమాట. చూసారు కదా, వాటర్ క్యాన్స్లో ఒక్కొక్క మొక్క నుంచి ఎంత మంచిగా కాయలు అనేవి హార్వెస్ట్లు తీసుకుంటున్నాము. ఇలా కాపు మీద ఉన్నప్పుడు వాటర్ కూడా మంచిగా పోసుకోవాలండి, లేదంటే ఆరిపోతూ ఉంటుంది కంటైనర్లో ఉండే మట్టి. నేల మీద కూడా వంకాయలు బాగానే దొరుకుతున్నాయి. బీరకాయలు టొమాటోలు అయితే ఇంకా చాలా ఉండాలండి. గుత్తొంకాయలు కొన్ని ఉన్నాయండి. గ్రీన్ కలర్ చారు వంకాయలు అనమాట. చూసారా, ఇట్లుంచే ముదిరిపోయిన కాయను వదిలిపెడితే పండుతుంది. ఎంత క్యూట్ కలర్లో కనపడుతుందో, ఎల్లో కలర్లో. పండిన తర్వాత దీని నుంచి మనం విత్తనాలను కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా గుత్తి వంకాయ మొక్కేనండి. గుత్తొంకాయల్లోనే థిక్ నలుపు రంగులో ఉన్నట్టుగా ఉన్నాయి కొన్ని, ఒక రకం వెరైటీ అనమాట ఇది. ఇక్కడ వంకాయలు కోయటం మర్చిపోయాము. నెక్స్ట్ గ్రీన్ కలరు చారు వంకాయలు. కూరగాయలు కోయటం అయితే పూర్తయిందండి. నేల మీద కోసం కూరగాయలన్నీ ఒక వీడియోలో అప్లోడ్ చేశాను. ఇవన్నీ కూడా టెర్రస్ పైన మాత్రమే అనమాట. ఈరోజు హార్వెస్ట్లో నల్ల ఆనపకాయ, అలాగే వంకాయలు, టొమాటోలు, గుత్తి వంకాయలు అండి. వీటిలోనే గ్రీన్ కలర్ చార వంకాయలు అనమాట, కొద్దిగా కాకరకాయలు. ఈరోజు హార్వెస్ట్లో కొత్తగా యాడ్ అయినాయి ఏంటంటే వెంగిడి బీన్స్ అండి, వీటి కూరకు సరిపడా వచ్చాయి. అలాగే బీరకాయలు. సో ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.